ఇవాళ ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిలో భాగంగా ముఖ్యంగా భాస్కర్ రెడ్డి తాడిపత్రి మండలంలో వీరాపురం గ్రామంలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఈ వైకాపా తెదేపా గొడవల్లో మృతి చెందాడు. తెదేపాకు చెందిన భాస్కర్ రెడ్డి కాసేపటి క్రితమే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలైన అతన్ని అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలోనే ఆయన మృతి చెందారు. దీంతో పాటు అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పాటు అనేక చోట్ల వీవీప్యాట్లు కూడా పనిచేయక ఓటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎండలో బారులు తీరి నిలబడాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల అంటే కళ్యాణ్ దుర్గంలో ఒక పోలింగ్ ఆఫీసరు ఒక మహిళను తాను వేయాలనుకున్న ఓటు కాకుండా తన వేలు తీసుకుపోయి ఇంకొక అభ్యర్థికి ఓటు వేయించారని అక్కడ ఉమామహేశ్వర నాయుడు టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు ఓటింగ్ ప్రక్రియను పోలింగ్ను నిలిపివేయించారు. దీంతో పాటు గుంతకల్లు నియోజకవర్గంలో పలు చోట్ల కానిస్టేబుళ్లు ఓటు వేయమని పలాని అభ్యర్థికి ఓటు వేయమని చెప్పడంతో అక్కడ కూడా చాలా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద మధ్యాహ్నం నుంచి కొంత ఈ హింసాత్మక సంఘటనలు ఇవన్నీ కొంత అదుపులోకి వచ్చాయి. పోలీసులు కూడా దీని మీద అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్ కూడా చాలా నిదానంగా జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 58% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రమే 35% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పెనుగొండ నియోజకవర్గంలో 68% పోలింగ్ నమోదైంది. అనంతపురం జిల్లాలో తాజా పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఉదయం నుంచి చాలా పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎదురు చూశారు. కానీ 12 నుంచి చాలా మేర ఈవీఎంల సమస్య పరిష్కారం కావడంతో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. సాధారణంగా సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ అనేది మందుగుడిగా సాగుద్ది. కానీ ఈసారి ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు ఈవీఎంలు మొరాయించడంతో కాస్త అసహనానికి గురయ్యారు. కానీ ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుండడంతో ఉదయం వెనుతిరిగిన ఓటర్లు సైతం ఇప్పుడు మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇది తూర్పు నియోజకవర్గంలోని పడమట్లంకలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఒక పోలింగ్ బూత్. ఇక్కడ మహిళలు, వృద్ధులతో పాటు దివ్యాంగులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంకా 2 గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో దాదాపు 5 గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. ఆ తర్వాత అదేవిధంగా ఇంకా మరికొన్ని పోలింగ్ బూతుల్లో సైతం అదే సమస్య నెలకొంది. కానీ ఆ తర్వాత టెక్నికల్ సిబ్బంది ఆ సమస్యను నివృత్తి చేయడంతో ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 10 గంటల సమయంలో కేవలం 11% పోలింగ్ నమోదైతే ఇప్పుడు 3 గంటల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దాదాపు 43% పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ మొత్తం దాదాపుగా ఒక 10 నుంచి 11 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఈ 11 పోలింగ్ బూతుల్లో కూడా ఈ విఎంసీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 11 పోలింగ్ బూతుల్లో కూడా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకి ఈ పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్ లో ఎంతమంది ఓటర్లు ఉంటే అంతమంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో ఓటర్లు వెనుతిరిగిన ఓటర్లు సైతం వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూతులకు తరలి వస్తున్నారు. కెమెరామెన్ కోటితో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఉదయం కాస్త మందకొడిగా సాగినటువంటి పోలింగ్ సాయంత్రం కాగానే భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తూనే ఉన్నారు. ఉదయం అయితే ఈవీఎంలు దాదాపు 2 గంటల పాటు ఈవీఎంలు మొరాయించడంతో అసహనం వ్యక్తం చేసినటువంటి ఓటర్లు కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నానికే ఈవీఎంలన్నీ కూడా
పనిచేయడం, ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా చేయడంతో భారీగా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్ని నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 3 గంటలకు 56% ఓటింగ్ నమోదైందని కూడా జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేశారు. అయితే ప్రధానంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో, ప్రస్తుతం మనం జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నాం. జమ్మలమడుగు పోలింగ్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. అయితే ఇక్కడ దాదాపు 70% పైగానే ఓటింగ్ నమోదైందని ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఒక్క జమ్మలమడుగు పట్టణంలోనే కాకుండా నియోజకవర్గం మొత్తం చూస్తే 75% ఓటింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి కూడా అనధికారికంగా తెలియజేస్తున్నారు. మొత్తం మీద మహిళలు ఈ ఉదయం నుంచి కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు నమోదు చేసుకోవడానికి వస్తుండడం, దీన్ని బట్టి పోలింగ్ సరళి ఇంకా బాగా పెరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వ్యక్తమవుతుంది. ఒక్క జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఇప్పటికే 70 నుంచి 75% ఓటింగ్ నమోదైందంటే ఇది ఎక్కువగా మహిళలు పెద్ద సంఖ్యలో, ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ఓటింగ్ నమోదు చేసుకోవడానికి వస్తున్నారు. పురుషుల కంటే కూడా జిల్లా వ్యాప్తంగా 22 లక్షల మంది ఓటర్లు, దాదాపు 12 లక్షల మంది మహిళలు ఉన్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో మహిళలు ఈ ఓటింగ్ నమోదు చేసుకోవడానికి వస్తున్నారు. ఒక జమ్మలమడుగు నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని 10 నియోజకవర్గాలలో చూస్తే అన్ని చోట్ల అన్ని పోలింగ్ బూతుల్లో కూడా మహిళలే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దాదాపు 2226 మొత్తం పోలింగ్ కేంద్రాల్లో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లందరూ కూడా బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఉదయం కాస్త మందకొడిగా మారినటువంటి ఈ పోలింగ్ శాతం సాయంత్రానికి పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు 3 గంటలకి 56% ఓటింగ్ నమోదైందంటే 6 గంటల లోపు దాదాపు 70% దాటేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఈ ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళల ఓటింగ్ శాతం, వృద్ధులు, మహిళలు, అదేవిధంగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి మహిళలు కూడా ఎక్కువగా ఈ ఓటింగ్ నమోదు చేసుకోవడానికి వస్తున్నారు. కొందరు ప్రసవించి 2 రోజులు కూడా కాకముందనే వారు కూడా చంటి బిడ్డను ఇంటి దగ్గర పెట్టి ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. ఈ జమ్మలమడుగు చెందినటువంటి దొమ్మల నంద్యాల, ఒద్దిరాల, మైలవరం చెందినటువంటి వృద్ధులు కూడా కొంతమంది చేతులతో పట్టుకొని కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తామంటే మహిళలు ఎక్కువ శాతం ఈ పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఈ ఓటింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. అయితే ఈ మహిళల పోలింగ్ సరళిని చూస్తే ఏంటనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు కావచ్చు, మిగిలిన సిబ్బంది కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పోలింగ్ శాతం ఇప్పటికే 56% అయింది. 6 గంటలకి పైగా పోలింగ్ ముగిసే నాటికి దాదాపు 70 నుంచి 80% చేరుకుంటుందనేటువంటి అంచనా కూడా వస్తున్నారు. అయితే మహిళల పోలింగ్ శాతమే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది జమ్మలమడుగు నుంచి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ కేవీ రావుతో మురళి, ఈటీవీ న్యూస్. ఎన్నికలు కర్నూలు జిల్లాలో చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలు అవుతున్నా కూడా పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం బాగా ఎండ ఉండడంతో ఈ ఓటర్ల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం ఎండ క్రమంగా తగ్గుతుండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం నగర పంచాయతీలోని పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇప్పుడిప్పుడే వృద్ధులు, మహిళలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎండ ఉదయం నుంచినే ఎండ చాలా ఎక్కువగా ఉన్నా కూడా ఎండను లెక్క చేయకుండా మధ్యాహ్నం వరకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. ప్రస్తుతం బాగా పల్చగా కనిపిస్తున్నారు. కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంది కాబట్టి, ఈ 6 గంటలతో పోలింగ్ ముగియనుంది కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇది సాయంత్రం లోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. 6 గంటలు దాటినా కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును కల్పిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ చెప్తున్నారు. ఈ మంత్రాలయం, ఆళ్లగడ్డ, బనగానపల్లి ఈ 3 నియోజకవర్గాల్లో చెదురుముదురు ఘటనలు జరిగాయి. ప్రధానంగా భూమా అఖిలప్రియ, గంగుల నాని వర్గానికి సంబంధించి ఇటు తెలుగుదేశం, వైకాపా వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు మనకు అహోబిలంలో జరిగాయి. ఈ ఆళ్లగడ్డలోనూ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ గొడవల నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. మొత్తం కర్నూలు జిల్లాలో 3780 పోలింగ్ కేంద్రాలు ఉండగా 330 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను పటిష్టం చేసినా కూడా ఈ అల్లరి మూకలు, ఈ గొడవలు ప్రేరేపించడం ఇట్లాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గంలో కొంత పోలింగ్ కేంద్రాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రాలయం నియోజకవర్గంలో కొంత
వైకాపాకు అనుకూలంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లోకి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా అనుమతించిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు బనగానపల్లి నియోజకవర్గంలో కూడా రిగ్గింగ్ జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి. ఈ రిగ్గింగ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బనగానపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతోపాటు ఈ ఆళ్లగడ్డలో భూమా మౌనిక భర్త మీద కూడా దాడికి యత్నం జరిగింది. భూమా మౌనిక కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలు మినహా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో దాదాపు ప్రశాంతంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా. ఓవర్ టు స్టూడియో. ప్రకాశం జిల్లాలో పోలింగు ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పటి వరకు 3 గంటల సమయం వరకు సుమారు 57% ఓటింగ్ పోలింగ్ నమోదైంది. అయితే జిల్లాలో అక్కడక్కడ కొన్ని స్వల్ప వ్యతిరేక పరిస్థితులు, అదేవిధంగా కొన్ని గొడవలు జరగడం అయితే అయినాయి. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో మాచవరం గ్రామంలో వైకాపా అభ్యర్థి మహిదర్ రెడ్డి సొంత గ్రామం అయిన మాచవరంలో ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం నాయకులు ఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ తెలుగుదేశం ఏజెంట్లను బయటికి గెంటివేసి వైకాపా నాయకులందరూ కూడా ఏకపక్షంగా వన్ సైడ్గా ఓటు వేయించుకుంటున్నారని, ఒక విధంగా రిగ్గింగ్ పాల్పడుతున్నారంటూ ఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకి పై దాడులు కూడా స్వల్పంగా దాడులు జరిగినాయి. అదేవిధంగా ఈ సంఘటనలతో ఆర్ఓకు ఫిర్యాదు చేసిన సర్దుకుపోవాలని, అదేవిధంగా అక్కడ అంతా బాగానే జరుగుతుందని అంటూ సర్దు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం అభ్యర్థి పోతుల రామారావు మాచవరం వెళ్తున్నారు. అయితే దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఒంగోలు పట్టణంలో కూడా ఉదయం ఇలాంటి సంఘటన జరిగింది. అక్కడ తెలుగుదేశం ఏజెంట్లు లేకపోవడంతో అక్కడ తెలుగుదేశం అభ్యర్థి జామశాల జనార్దన్ వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు, వైకాపా అభ్యర్థి కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి గొడవ చేశారు. అయితే పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో కూడా అక్కడక్కడ కొన్ని స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చీరాల మండలంలో ఒక గ్రామంలో తెలుగుదేశంకు అనుకూలంగా జరుగుతుందంటూ అక్కడ పోలింగ్ నిలిపివేయాలంటూ వైకాపా అభ్యర్థి కార్యకర్తలు వచ్చి గొడవ చేశారు. పోలీసుల మీద రాళ్లు రూవడం కూడా జరిగింది. దీంతో 2 పోలీసులు స్వల్పంగా గాయాలు కూడా అని. అయితే అక్కడ పోలింగ్ ఆపాలని వైకాపా కార్యకర్తలు పట్టుబట్టినప్పుడు కూడా పోలీసులు సర్ది చెప్పి ఎన్నికలు అంతా ప్రశాంతంగా సాగుతున్నాయని చెప్పడంతో వాళ్ళు అక్కడ నుండి కదిలి వెళ్లారు. అయితే అంతకు మించి ఇంకా ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు జరగదు. అయితే ఈవీఎంల మొరాయింపు మాత్రం ఎక్కువగా జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా పరుచూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఈవీఎంలు ఇబ్బందులు గురి చేస్తుంది. సాంకేతిక సమస్యలు తెల్లాడటం చాలా మందకొడిగా సాగుతుందని చెప్పాలి. ఇప్పటికీ కూడాను ఓటర్లు బారులు తీరే ఉన్నారు. మధ్యాహ్నం కొద్దిసేపు విరామ సమయంలో కొద్దిసేపు ఖాళీగా ఉన్నప్పటికీ తర్వాత మాత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ ప్రధానంగా మహిళలు అత్యధిక సంఖ్యలో వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు. కొత్తగా ఓటు వేసుకునే వాళ్ళు, తొలిసారి ఓటు వేసుకునే యువకులు కూడా ఈ పోలింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో దాదాపుగా అంతా ప్రశాంతంగా సాగుతుందనే చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. ప్రక్రియ ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఆ సమస్యలు పరిష్కరించారు. అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఆలస్యంగా ఎన్నికలు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు ఈ 3 గంటల వరకు జిల్లాలో 57.32% ఓటింగ్ నమోదైంది. అయితే చాలా ప్రాంతాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఉంది. ప్రస్తుతం మనం అనపర్తి మండలం రామవరంలో ఉన్నాం. ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చారు, వారు ఇంకా ఓటు ఎప్పటికి వేస్తారనేది ఇక్కడ ఉన్న ఓటర్లను అడిగి తెలుసుకుందాం. ఎన్నింటికి వచ్చారు మీరు, మీకు ఉన్న ఇబ్బంది ఏంటి? 2 గంటలకు వచ్చాం సార్. 2 గంటల కానీ ఇక్కడే నిలబడి ఉన్న గంటలో నిలబడిపోయి ఉన్నాము. ఓటింగ్ జరగట్లేదు. ఏం జరుగుతుందని వాళ్ళు పూర్తిగా మాకు తెలియజేయట్లేదు. 5 వస్తున్నారు తప్పించండి, మా లైన్ మాత్రం కదలట్లేదు. ఇది 41వ నెంబర్ బూత్ సార్. ఇది మాకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఉదయం నుంచి ఎండలో నిలబడిపోయి ఉన్నామండి. కనీసం టెంట్ సౌకర్యం కూడా లేదు మాకు.
పిల్లలతోటి గట్రా ఉన్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇదేంటనేది కొంచెం చూడవలసిందిగా చెప్తున్నామండి, కోరుకుంటున్నాము. మా బాధ అదండి. చాలాసేపటి నుంచి కూడా అలాగే ఉన్న ఏమాత్రం ముందుకు కదలని పరిస్థితి ఉంది. ఇక్కడ మన పరిస్థితి కూడా చూడవచ్చు. రోడ్డు ఒక గ్రామం, ఇది రామవరం. ఈ గ్రామంలో రోడ్డు మీదకి వచ్చేసారు ప్రజలంతా కూడా. సాయంత్రం 6 గంటలకి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది, అయినా కూడా ఇంకా కదలని పరిస్థితి ఉంది, నెమ్మదిగా సాగుతోంది. వెళ్ళిన వాళ్ళు చాలా ఆలస్యంగా లోపల ఎన్నికలు ఓటు వేసేందుకు సమయం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ కూడా రోడ్డు మీద వచ్చిన వాళ్ళ క్యూ లైన్లు అలాగే నిలబడే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరో ఓటును అడుగుదాం. మీరు ఎన్నింటికి వచ్చారు, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? 2ంటికి వచ్చాం సార్. 2ంటికి వచ్చామండి. ఇక్కడ నుంచి మేము వచ్చేప్పుడు 2 గంటల పైన అయిపోతుంది. ఇప్పుడు కూడా ఒక నిమిషం కూడా కదలడం లేదు లైన్ అసలు. కాకపోతే లోపల ఏం జరుగుతుందో అడుగుతుంటే మిషన్ పని చేయట్లేదు, తర్వాత ముసలోళ్ళు తీసుకొస్తున్నారు, అవి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. అందువల్ల మేము ఇంకా కొంతమంది కొళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సమయం అయిపోతుందండి, మళ్ళీ 6 వరకు అని అంటున్నారు. మరి అంతసేపు ఇంకా ఎండ చాలా తీవ్రంగా ఉందో, పడిపోతామేమో అని అనిపిస్తున్నాం. సార్ నేను 2 గంటలకు వచ్చానండి. వచ్చిన కాడి నుంచి కూడా లైన్లో అసలు ఏమాత్రం స్పీడ్గా అవుతలేదు, చాలా స్లోగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే నిలబడిపోవడం జరిగింది. లేదు సార్, మేమైతే లోన్కి నేను అడగలేదు. నేను 1 గంటకు వచ్చాను సార్. 1 గంట నుంచి ఇక్కడే ఉన్నాను. ఇదే ప్రకారంగా అందరూ కూడా అలాగే క్యూ లైన్లో నిలబడి ఉండటంతో ఏం జరుగుతోంది లోపల అనేది కూడా ఇక్కడ ఉన్నవారికి తెలియని పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా అలాగే నిలబడిపోవటం వల్ల కొంతమంది వెనుదిరిగి కూడా వెళ్తున్నారు. ఆ పొద్దున వెళ్ళొచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం ఓటు వేసేందుకు వచ్చినప్పటికి కూడా వారికి అవకాశం రాకపోవటం, ఇలాగే క్యూ లైన్లో నిలబడిపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు పడుతున్నారు, అసహనానికి గురవుతున్నారు. సమయం 6 గంటలకు సమాప్తం అవుతుంది. ఓటింగ్ ప్రక్రియ వేయటానికి ముగిసిపోతుంది 6 గంటలకు. ఈలోపు ఎప్పుడు ఓటేస్తామన్న ఆందోళన మాత్రం ఇక్కడ వ్యక్తం అవుతుంది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. జగ్గంపేట మండలం మల్లవరంలో కూడా అక్కడ గొడవ జరగడంతో స్థానికులంతా ఇబ్బంది పడ్డారు. ఈ ఆలస్యంపై అక్కడ సిబ్బందిని నిలదీశారు, గొడవ కూడా దిగారు. అయితే ఈవీఎంల మొరాయింపు మాత్రం ఆ సమస్య పరిష్కరించారు, కానీ ఎన్నికలు వేగంగా ఈ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది ఇంకా చర్యలు చేపట్టాలి, త్వరగా ఈ కార్యక్రమం ముగించాలి, ఓటు వేసే అవకాశం కల్పించాలి అని మాత్రం అందరూ ఇక్కడ ఓటర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. మనం కృష్ణా జిల్లా తిరువూరులో బాలికోన్నత పాఠశాలలో ఉన్నాము. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహిళలు క్యూలో నించున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మహిళలు ఎండగా ఉండటంతో ఇక్కడ కొద్దిసేపు విరామం జరిగింది. అయితే 3 గంటల తరువాత నుంచి మళ్ళీ మహిళలు ఇక్కడికి రావటం మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం ఈ క్యూ లైన్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో భారీగా మగవారికి, పురుషులకు దీటుగా ఇక్కడ భారీగా నించున్నారు. చిన్నపిల్లల నుంచి, అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా పిల్లల్ని ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే అదేవిధంగా ముసలి వాళ్ళు కూడా, ఇక్కడ వృద్ధులు కూడా ఇక్కడ క్యూలో నించోవడం మనకి కనపడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వృద్ధులకు, అదేవిధంగా వికలాంగులకు, వీరికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కొంత ఇక్కడ చేశారు. వికలాంగులు ఎవరైతే ఉన్నారో, నడవలేని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా వీల్ చైర్ ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ పైన నేరుగా పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లి వాళ్ళకి ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతము మధ్యాహ్నం వరకు 35% జరిగినటువంటి పోలింగ్ తిరువూరు నియోజకవర్గంలో 3 గంటల ప్రాంతానికి 56% జరిగిందనేటువంటిది ఈసీ చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే భారీగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ నిబంధనల ప్రకారము ఇప్పుడు మరికొన్ని గంటల సమయమే ఉంది కాబట్టి ఎవరైతే 6 గంటల లోపు క్యూలో నించుంటారో అక్కడ వాళ్ళని మాత్రము సమయం లేట్ అయినా సరే వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సౌకర్యం కల్పిస్తామనేటువంటిది ఈసీ చెప్పడంతో ముందస్తుగానే 6 గంటల లోపే క్యూలో నించోవాలనే ఉద్దేశంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 9 పోలింగ్ బూతులు ఉన్నాయి. మొదట కొద్దిసేపు ఇక్కడ అంతరాయం జరిగినా సరే ఆ తర్వాత ఈ స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్
కాన్ఫిగరేషన్లో ఉన్న ఈవీఎంలు మాత్రము బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో సుమారు 22 ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినాయి అనేటువంటిది కొద్దిసేపటి క్రితమే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ఆర్ఓకి ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల 3 గంటల సమయం వరకు ఇక్కడ ఈవీఎంలు పనిచేయలేదు, కొన్ని చోట్ల మధ్యాహ్నం 1 గంట సమయం వరకు పనిచేయట్లేదు. దీనిపైన అధికారులు ఒకసారి చూసి దీని సమయం పెంచాలనేటువంటిది విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అధికారులు కలెక్టర్ దృష్టికి, కలెక్టర్ ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మహిళలు మాత్రం ఉదయం నుంచి ఇక్కడికి బారులు తీయటం మనం ఒక ఇదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన, అదేవిధంగా అధికారులు చేస్తున్నటువంటి ప్రకటనలతోటి అందరూ ప్రభావితులయ్యి ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టి నించున్నారు. ఒకసారి వీళ్ళని అడుగుదాము, అసలు ఎన్ని గంటల నుంచి ఉన్నారు ఏంటనేది తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ ఓటు కోసం? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 3:30కి వచ్చామండి. మేము 3:30 నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయమ్మా పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏమంటారు? ఏమో మాది ఈ ఏరియా కాదు, మేము అటువైపు కొత్త ఇటు వచ్చాము, నాకు తెలియదు. మీరు ఎన్ని గంటలకు వచ్చారండి ఇక్కడికి? మేము అంతేనండి. ఇక్కడ ప్రస్తుతం 3 గంటల నుంచి ఇక్కడ నిరీక్షిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పోలింగ్ మాత్రం కొంత సమయం పడుతుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఈవీఎంలో 2 స్థానాలకు సంబంధించినటువంటి ఓటు వేయాలి కాబట్టి వీవీప్యాట్లలో ఆ గుర్తు కనపడే వరకు ఉండాలి కాబట్టి ఒక్కొక్కరు వేసేందుకు కొన్ని సెకండ్ల సమయం పడుతుంది. అదేవిధంగా కొంత లేటుగా జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సమయం లేట్ అయినా సరే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటాము అనే ఉద్దేశంతో ఉన్నారు. మొత్తం మీద మళ్ళీ సాయంత్రం వరకు ఇక్కడ నిరీక్షించి ఓటు వేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు మధ్యాహ్నం ఎండగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 9 పోలింగ్ కేంద్రాల్లో కూడా మధ్యాహ్నం అసలు ఎవ్వరూ లేని పరిస్థితి కొన్ని గంటల వరకు. అయితే 3 గంటల తర్వాత నుంచి ఇక్కడికి రావటము, ఈ విధంగా బార్లు తీరటం అనేటువంటిది కొద్దిసేపటి నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు మాత్రం ఏ విధంగా అయితే ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పుడు జనాలు బారులు తీరి నించున్నారో అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఓట్లు వేసేందుకు బారులు తీరారు. మొత్తం మీద ప్రభుత్వం కల్పించినటువంటి ఈ ఓటు పైన అవగాహన అనేటువంటిది ప్రజలకి నుంచి బాగా స్పందన వచ్చిందనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి రావటము, వారు వినియోగించుకొని ఎవరైతే సమర్థవంతంగా ఉన్నారో వారిని ఎన్నుకునేందుకు ఈ విధంగా రావటం అనేటువంటిది మనకు తెలిసింది. మొత్తం మీద తిరువూరు నియోజకవర్గంలో ఇలాగే అన్ని ప్రాంతాల్లో క్యూలో ఉన్నారనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఈసీ ఇచ్చిన నివేదికల ప్రకారంగా 56% జరిగింది. మిగతా ప్రాంతాల్లో కేవలం ఒక ఈవీఎంలు సమస్యలు తప్పించి వేరే ఇతర కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమీ రాలేదు. మిగతా అంతా ప్రశాంతంగానే జరిగిందనేటువంటిది చెబుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, తిరువూరు, కృష్ణా జిల్లా. ఓవర్ టు స్టూడియో. గుంటూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా చురుగ్గా సాగుతుంది. సాయంత్రం అయినప్పటికీ చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా చోట్ల బారులు తీరారు. అయితే మనం చూస్తున్న ఈ దృశ్యం దాచేపల్లిలోని ఒక పాఠశాలలో ఉంది. ఇక్కడ దాదాపుగా 60% మంది ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా చాలామంది రావాల్సి ఉంది. చాలా చోట్ల ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు కోసం నిల్చున్న పరిస్థితి. ఉదయం ఈవీఎంల మొరాయింపు కారణంగా చాలామంది ఓటు వేసేందుకు వచ్చి వెనుదిరిగారు. మళ్ళీ సరిచేయడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలామంది ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. సాధారణంగా ఉదయం కనిపించే పోలింగ్ రద్దీ సాయంత్రం చాలా చోట్ల మనకి కనిపిస్తుంది. ఈసారి సాయంత్రం 6 వరకు అవకాశాన్ని కల్పించారు. దీనికి తగ్గట్టుగానే విద్యుత్ దీపాలు, ఇతర సదుపాయాలు కూడా కల్పించారు. అయితే ఓటు వేసేందుకు సమయం అయితే ఎక్కువ తీసుకున్న పరిస్థితి. వీవీప్యాట్లు మనం చూసుకోవాలంటే 7 సెకండ్లు అదనంగా సమయం పట్టే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పోలింగ్ కాస్త మందకొడిగా అనిపించినా కూడా చురుగ్గానే వేగంగానే సాగుతుంది. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పల్నాడులో కూడా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.
నరసరావుపేట మండలం ఉప్పలపాడు కానీ ఆ తర్వాత ఇనిమెట్లలో కానీ జరిగిన ఘటనలు తప్ప చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప మిగతా అంత చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు కూడా సాయంత్రం 6 వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే వస్తున్నారు. దానికి తగ్గట్లుగా అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యరావు, ఈటీ న్యూస్, గుంటూరు.